సార్ మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది మనకి స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రతి సంవత్సరము శాప్ లీగ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఇంతకుముందు ఒక పర్టికులర్ ఒక గేమ్ ఉంది, కానీ ఇప్పుడు ఏంటంటే ఇంచుమించు 32 గేములు టోటల్ గేమ్లు కలిపి అది ఏంటంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క గేమ్, అందులో బాగా ఆడిన పిల్లలందరికీ సెలెక్షన్ చేసి స్టేట్ పంపిస్తే స్టేట్ మీద కన్సర్న్ డిస్ట్రిక్ట్లో జరుగుతుంటాయి. అక్కడ బాగా ఆడిన వాళ్ళకి స్పోర్ట్స్ స్కూల్లో కానీ అకాడమీలో కానీ రానున్న కాలంలో మంచి మంచి ప్లేయర్లు, టాలెంట్ ఉన్న ప్లేయర్లందరికీ సెలక్షన్ చేసి రెసిడెన్షియల్ క్యాంప్ చేసే పద్ధతిగా ఈ దాని కాన్సెప్ట్ మీద ఈ శాప్ లీగ్ అనేది 2006 అనేది స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రలో జరుగుతుంది. సో దానికి అనుగుణంగా ప్రతి జిల్లా నుంచి ఒక టీం వెళ్ళవలసింది. అందుకే మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ జిల్లాలో బిఎస్సీ కోర్సులు, స్కూల్ సెక్రటరీలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సెలక్షన్ చేసి వీళ్ళ సంవత్సరం సెలక్షన్ చేసి దానికి చైర్మన్ కాబట్టి కరెక్ట్ ఎక్కువ తీసుకొని ఈ జిల్లాలో సెలక్షన్ చేసి 5 జిల్లాలకు పంపిస్తాం, స్టేట్ ఊళ్ళు పంపిస్తాం. దానికి కూడా మన స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే దానికి ఛార్జీ ఇస్తుంటారు, ఫుడ్ అన్నీ వాళ్ళే ఇస్తారు. సో పిల్లడు రావడమే రావడం, పిల్లడు వచ్చినట్టే ఒక ప్లేయర్ వచ్చినట్టు వాడికి కావాల్సిన నీడ్స్ మేము ఇచ్చి పంపిస్తున్నాం. వాళ్ళ మేనేజర్ కూడా కోర్స్ ఒకటి ఉన్నాయి, ఆడపిల్లలకి మగ పిల్లలకి. సో మీ దగ్గర పిల్లలు అనేది గ్రాస్ రూట్ లెవెల్ అలా ఉండిపోతున్నాడు. ఏ జిల్లాలో ఆ జిల్లాలో మారుమూల ప్రాంతం ఉండిపోతున్నారు కాబట్టి దాన్ని బయట తీసే ఉద్దేశం మీద ఇది ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అది ఈ గవర్నమెంట్లో మరి. సో ఇంకా ఈ గవర్నమెంట్ ఉంటే ఇంకా రానున్న కాలం మీకు ఎన్ని జరుగుతుందో మరి అది చూడాలి. అది గవర్నమెంట్ సహకరిస్తే మాత్రం ప్రతి జిల్లా నుంచి ఒక పట్ల మార్కెట్ బయటకు వస్తారు. అల్లూరు జిల్లాకి సపరేట్గా ఒక లోగో క్రియేట్, ప్రతి జిల్లాకి ఒక లోగో క్రియేట్ చేసుకోమన్నారు ఓన్గా. సో మా జిల్లాకి మనకి డెస్టినేషన్ ఏంటంటే దీని వల్ల ఎక్స్ప్లెయిన్ ఏంటంటే మనకి అరకు ఇండియా ఇండియా మొత్తం కలగంటే అందరికీ తెలిసి క్యారెట్. సో దానికి ఐడెంటిఫికేషన్ ఇది పెట్టాము. నెక్స్ట్ ఇంకోటి మనకు అంతా ఏజెన్సీ ఏరియా కాబట్టి కొండలు మ్యాక్సిమం మనకి ఏంటంటే ఆర్చరీ ఏజెన్సీలో ఎక్కువ ఉంటుంది. అల్లూరు సీతారామరాజు తిరిగే ఏరియా కాబట్టి ఆర్చరీ కాబట్టి దానికి ఏంటంటే మనం బాణగుర్తులు. సో మనకి ఈ గేమ్లు కూడా దీంతో పాటు డెవలప్ అవుతుంది. అది ఆల్రెడీ అప్ప సంవత్సరంలో కానీ ఇక్కడ కానీ నచ్చి కొయ్యూలో కానీ రెసలింగ్ చాలా పాపులర్గా ఉంటుంది ప్రజెంట్ మనకి. సో నాకే ఫౌండేషన్ అమ్మాయికి రీసెంట్గా స్టార్ట్ చేసి మాట్లాడము మన దగ్గర నుంచి టైటిల్గా ఉంది కాబట్టి ఇది దానికి అనుకున్నాక మనం ఈ డిజైన్ చేసి దీనికి ఒక పేరు పెట్టాం. సో అల్లూరి రైడర్స్ అనేది దూసుకెళ్ళిపోవడమే. అంటే మనం అంత ఫోర్స్ ఉంటాం కాబట్టి దానికి ఒక పదం తయారు చేసుకుని మనం క్రియేట్ చేసుకుంటాం. మన ఇప్పుడు ఈ గవర్నమెంట్ శాప్ లీగ్లో ఏ గవర్నమెంట్ ఏ పిల్లలకి మనం పంపించినా వాళ్ళు ఒక టీషర్ట్ ఇస్తారు, డ్రెస్ ఇస్తారు. ఆ డ్రెస్ మీద కంపల్సరీ లోగో ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఏ జిల్లాకి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క లోగో ఉంటుంది. ఇక్కడ మన జిల్లా లోగో మాత్రం ఇది కంపల్సరీ ఉంటుంది. ఈ లోగో చూసినా ఓకే అల్లూరి రైడర్స్ ఏజెన్సీ. సో దానికి అనుగుణంగా ఇది సెట్ చేసాం. చాలా బాగుంది. ఇంకా ఇంప్లిమెంటేషన్ మనకి గవర్నమెంట్ ఉంటే ఇంకా నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ రావచ్చు అంటే ఎటు సెక్టర్ దానికే ఉంది. రావచ్చు అంటే ఇది కాదు, నువ్వు బీఈడి చేయమన్నాను. ఫస్ట్ పీజీ అనేది ఏంటంటే ఆటోమేటిక్గా మీకు కరస్పాండెన్స్ కూడా పీజీ చేసుకోవచ్చు. ఇక్కడైతే హైయర్ క్వాలిఫికేషన్ పెంచుకోవడానికి పీజీ అవుతుంది. సో ఏంటంటే బీఈడి చెయ్యి, బీఈడి 2 years, 1 year బీఈడి అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు కరస్పాండెన్స్ పీజీ పెట్టుకున్నాము 2 years. సో ఇది 2 yearsలోనే అయిపోతుంది, అది 1 year స్టార్ట్ అవుతుంది. ఈ రెండు ఒకే తప్ప రెండు మీకు క్వాలిఫికేషన్ తెలిపోతే గ్రూప్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 1 ఆఫీసర్ కూడా గ్రూప్ 4 గ్రూప్ 2 అన్నీ రాసుకోవచ్చు ఎలిజిబుల్. సో ఆమె చెప్తే నా నెంబర్ తీసుకొచ్చి సార్ మా పేరెంట్స్ కన్సల్టున్నా సరే సరే. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే డైట్ నర్సింగ్ వాళ్ళు డైట్ చేసి ఉంటారు. డైట్ నర్సింగ్ ఎక్కువ, ఆడవాళ్ళు నర్సింగ్, మగవాళ్ళు డైట్. ఇప్పుడు పీజీ చేస్తున్నాడు అంటే ముందు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చిన చదువుకున్నాము అంతే అలా వస్తుంది. అంటే ఏంటంటే కొంతమంది మంచి పిల్లలు ఉన్నారు. మనం ఎప్పుడైతే ఏ ఏరియా అయితే వెళ్తామో దానితో మోటివేషన్ స్పీచ్ అనేది ఒక 15 minutes ఇచ్చినా సరే 10 మంది మనకి మోటివేషన్ చేస్తే 10 మంది మనకి మన మాటలు వినేసి వాళ్ళు అభివృద్ధి చెందవచ్చు. అందులో 2 చెందిన వాళ్ళు ఒక్కడు బయటకు వచ్చాడు కాదు, ఒక్కడి ద్వారా అందరూ వస్తారు. సో ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ అవగాహన తక్కువ. ఒక అవగాహన కల్పిస్తే మాత్రం కంపల్సరీ మంచి వాళ్ళు దొరుకుతాయి. నేను ఆల్రెడీ 2008 నుంచి
14 వరకు హైదరాబాద్ చేశాను అక్కడ ఫోన్ కనిపించవచ్చు. సో వైజాగ్ వచ్చిన తర్వాత మీకు వచ్చేవాడు ఆడే వచ్చి ఓకే ఇదే కాదు పంపించిన కాపీ చూస్తాను. సేమ్ టైం గైడ్ లైన్ ముందుకు వెళ్ళాలంటే ప్రిపరేషన్ ఉండాలి. ఏ జాబ్ అయినా ఏ ఎడ్యుకేషన్ అయినా వీటి మీద ఎక్కువగా టీచింగ్ చేస్తుండేవాళ్ళు వచ్చిన డైజెషన్ డైజెషన్ న్యూట్రిషన్స్ ఉన్నాయి సార్, చదువుకుంటాను. న్యూట్రిషనిస్ట్. సో అది హెల్ప్ పరంగా నేను కన్సల్టెన్సీ నాకు ఉంది. సేమ్ టైం మన స్టూడెంట్స్ అయితే 10th కానీ ఇంటర్ డిగ్రీ పీజీ చేసే పిల్లలు ఎందుకు అందరూ డైట్ మీదే వెళ్తూ ఉంటారు, అందరూ వీడి మీద వెళ్తుంటారు అనేది నాకు ఒక డౌట్ ఉండేది. అంటే ప్రతి ఒక్కరు ఆ రెండే, ఇంకోటి నర్సింగ్ వచ్చింది, ఈ మూడు మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ చాలా ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, ఆప్టమాలజీ ఉంది, మాకు ఉద్యోగాలు చాలా ఉన్నాయి. ఒక క్యాంపస్ ఆఫర్ చేసింది సార్. ఆప్టమాలజిస్ట్ చదవడానికి ఎవరైనా పిల్లలు ఉంటే ఫీజు అవసరం లేదు, మేమే వాళ్ళకి స్కాలర్షిప్ 6,000 ఇస్తాం పర్ మంత్ ఇస్తాము. సో పిల్లల్ని చూడండి అని నేను సెలెక్ట్ చేసి ఒక 40-45 పిల్లల్ని పాడాను. మన వాళ్ళకి ఏంటంటే ఆప్టమాలజీ అంటే కంటికి సంబంధించింది టెక్నీషియన్స్ ఉంటారు కదా సార్, అట్లాంటి ఎడ్యుకేషన్. సో గైడ్ లైన్ చేసి ఎవరు నిలబడలేదు 45 మంది. నాకు ఎందుకు నర్సింగ్ లేదంటే ఎంఎల్టీ జనరల్ నర్సింగ్ పోయారు సార్. కానీ ఇప్పుడు చదువుకొని ఎక్కడికి వచ్చాడు ఫైనల్గా జాబ్లో పెట్టడం. ఆ 3 కోర్స్ అయిన తర్వాత ఈ జాబ్ అనేదానికి ముందుకెళ్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు అనుకున్నటువంటి శాలరీస్ లేదు. ప్రైవేట్లో చాలా ఉన్నాయి సార్, ఇవి ఉంటాయి. ఎక్కడికో పోవాలి, బయటకే చేసే కానీ మన పాడే సిటీలో లేదు. అలా నేను 2019లో నేను డిస్ట్రిక్ట్ ఐటీడీఏలో ఏరియా మేనేజర్ వచ్చాను వెల్నెస్ సెంటర్. వచ్చిన తర్వాత నేను డిస్ట్రిక్ట్ మొత్తం విజిట్ చేశాను, మన ఐటీడీ మొత్తం విజిట్ చేశాను. ఏ ఊళ్ళో అయినా డైట్ చదివిన పిల్లలు ఉన్నారు, పోనీ బీఎడ్ చేశారు సార్. కానీ ప్రాపర్గా వాళ్ళకి ఒక ట్రైనింగ్ అవసరం కదా, అంటే టీచింగ్ నోటిఫికేషన్ పెట్టిన తర్వాత పోవాలంటే మీరు ఏదో ఒక స్కూల్కి వెళ్ళి చెప్తా ఉన్నారు, సిఆర్టీ కానీ లేదంటే పార్ట్ టైం కానీ చెయ్యాలి. అది చేయకుండా ఇంకో దాని మీద వెళ్తారు అన్నమాట. మీరు చదివితే డైట్ మీరు చేసే ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది. అక్కడ నోటిఫికేషన్ పడగానే ఆన్లైన్ చేయడం లేదా రాసేయడం ప్రాపర్ గైడెన్స్ ఆ విధంగా చాలా చాలా చూశాను సార్. నేను మన ప్రాంతంలో చూస్తాను, ఈ ప్రాంతంలో ఎక్కువగా మనకు ఫిజియోథెరపీ ఉంది. ఈ జిల్లాలో ఫిజియోథెరపీ చేసిన చాలా తక్కువ ఉంది. న్యూట్రిషన్ చదివిన చాలా తక్కువ ఉంది. ఆప్టమాలజీ చదివిన చాలా తక్కువ ఉంది. థెరపీ ఆయుర్వేద థెరపీ ఉంది, అది చదువుకుంటే ఇంకా తక్కువ ఉంది. నాకు వైద్యం ఉంది. కానీ ఏం నేర్చుకున్నా ఇక్కడ ఏమో సార్ అంటే కొన్ని ఇక్కడ అవుతుంది సార్, కొన్ని ఫిజియోథెరపీ మన పాడేలో ఒక్కరిద్దరు తప్ప లేదు సార్. అంటే ఇది డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉందా ఫిజియోథెరపీ ఎక్కడ హాస్పిటల్లో ఉంది, బయట కూడా ఒక 2 క్లినిక్స్ బయట 2 క్లినిక్స్ ఎమ్మెల్యే పక్కన చేస్తున్నారు నాయుడు అని ఫిజియోథెరపిస్ట్. నెక్స్ట్ ఇంకో అతను ప్రైవేట్ ఏరియాస్ వచ్చారు, కాంప్లెక్స్ రోడ్లో పెట్టారు. సెంటర్ ఒకసారి చూడాలి, ఆయన ట్రీట్ చేసింది ఒకసారి విధానం చూడాలి. అలా నేను 2-3 ఐడియాస్ చింతపల్లిలో చూసాను, చింతపల్లిలో పనిచేస్తున్నాను. వీటి మీద గైడ్లైన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు స్పోర్ట్స్ రైట్ మనం వచ్చాం కాబట్టి, అంటే స్పోర్ట్స్లో చాలామంది విలేజ్లో ఉన్నారు, ఆడేవాళ్ళు ఉన్నారు, కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఆడేవాళ్ళు ఉన్నారు సార్. ఊర్లో విలేజ్లో ఆడేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక జిల్లా స్థాయి మండల స్థాయిలో స్టేట్ స్థాయిలో జాతీయ స్థాయిలో ఆడేవాళ్ళు లేరు అంటే వాళ్ళకి ప్రాపర్ గైడ్లైన్ లేదు. ఉన్నారు లెక్కెట్టాలి అంతే. గైడ్ లైన్ వాళ్ళకి లేకపోవడం ఒకటి. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్, ఫస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. థర్డ్ వన్ ఏంటంటే గవర్నమెంట్స్ కూడా చూడనప్పుడు వెళ్ళిపోతుంది తప్ప ఐడెంటిఫై చేసే ఒక ఫెయిర్ టైం ఎక్కడ పెట్టట్లేదు. జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో ప్రైవేట్ వెల్ఫేర్ కూడాను గవర్నమెంట్ స్కూల్ కూడాను బాగా పోషిస్తున్నారండి. స్కూల్స్లో ఇస్తున్నారు సార్, స్కూల్స్లో ఇస్తున్నారు. ఎంతవరకు సార్ వాళ్ళు ఇచ్చిన టెక్స్ట్ బుక్ ఏం లేదు. నా పేరు ఏ జగన్మోహన్ రావు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకి 26 జిల్లాల్లో కొత్తగా ఏర్పడినటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాకి
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహించడానికి ఈ పాడేరులో కార్యాలయం నిర్వహించడం జరిగింది. దానికి అనుగుణంగా 2022 నుండి ఇప్పటి వరకు వివిధ క్రీడాకారులను వెలికి తీయడమే కాకుండా వాళ్ళకి ప్రతి సంవత్సరము వాళ్ళకి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ కానీ, నెక్స్ట్ స్టేట్ మీట్ పంపించడం కానీ, అదేవిధంగా ఆల్ ఇండియా సివిల్ ఉద్యోగస్తులకి వాళ్ళు కూడా స్పోర్ట్స్ కండక్ట్ చేయడం కానీ, అదేవిధంగా పలు క్రీడా అంశాలలో కూడాను ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్న ఎస్ఎఫ్ సెక్రటరీ, స్కూల్ గేమ్ ఫెడరేషన్ సెక్రటరీ అండ్ జిల్లా క్రీడాభివృద్ధి క్రీడా ప్రాధికార సంస్థ ఈ రెండు కలిపి ఇక్కడ క్రీడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి అనుగుణంగానే మనకి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ కొన్ని గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మొత్తం 28 క్రీడాంశాలలో సంవత్సరం పాటున నెలకి ఒక క్రీడాంశం ఏదో ఒక క్రీడాంశము నిర్వహించడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఇంతవరకు మనకి క్రీడాంశాలు చెస్ ఒకటి జరిగింది, బ్యాడ్మింటన్ అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి కుర్రోళ్ళకి ఏంటంటే పిల్లలకి దానికి అనుగుణంగా గవర్నమెంట్ అనుగుణంగా తీసుకొని మాస్టర్ అథ్లెటిక్స్ అంటే 35 సంవత్సరాలు పైబడిన వారికి, అదేవిధంగా 45 సంవత్సరాలు పైబడిన వారికి వీళ్ళకి కూడాను మనము ఆడించాలి, వీళ్ళకి కూడాను స్పోర్ట్స్లో ఉంచాలి అనుకున్న అనుగుణంగా ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వాళ్ళకి కూడాను గేమ్స్ నిర్వహించడం జరిగింది. అది ఇప్పటికే అది ఈ ఎగ్జామ్స్ టైంలోనే అది జరగడం జరిగింది. ఇప్పుడు రేపు 3-4వ తారీఖున విజయవాడలో సైక్లింగ్ పోటీలు కూడా జరుగుతుంది. అదేంటంటే జూనియర్ కేటగిరీలో జరుగుతుంది. ఇదేంటంటే ఈ కాన్సెప్ట్ ఇంతకు ముందు ఏంటంటే మన గవర్నమెంట్ నేషనల్ స్పోర్ట్స్ డే అనేది ఒకటి కండక్ట్ చేసేది సెప్టెంబర్లోన. కానీ అది ఆ జిల్లాకే పరిమితమైపు అక్కడే ఉండిపోయేవారు. దాన్ని ఏంటంటే స్టేట్ వైడ్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టేట్ వైడ్గా చేయడం జరిగింది. చేసిన తర్వాత అందులో మంచి ప్రతిభావంతులను గుర్తించి వాళ్ళకి ఫర్దర్గా అకాడమీలకి స్పోర్ట్స్ స్కూల్కి పంపించడం జరుగుతుంది. దానికి ఏంటంటే ఈ జిల్లాలో మనకి సహకరించడానికి మనకి స్కూల్ గేమ్ సెక్రటరీ గారు, డిఈఓ గారు అండ్ మన జిల్లా కలెక్టర్, చైర్మన్ అండ్ కలెక్టర్ గారు వీళ్ళందరి సహకారంతో మనం ఈ జిల్లాలోనే వివిధ క్రీడాంశాలలో సెలక్షన్స్ చేస్తూ మంచి క్రీడాకారులను వెలికి తీసి వాళ్ళకి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పంపించడానికి మనం సాధ్యమైనంత ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా ఈ జిల్లాలో ఇంతవరకు 2022కి ముందు ఒక విధంగా ఉండేది. 2022 జిల్లా ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్త అభివృద్ధి చెందుతుంది. నాంది ఫౌండేషన్ కూడా అదేవిధంగా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు, మేము సైడ్ నుంచి మేము ఒక ఆర్గనైజ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ గిరిజన పాఠశాలలు ఎక్కువ ఉండడం వల్ల గిరిజన పాఠశాలలో వాళ్ళు కూడా అవగాహన సెంటర్లో వాళ్ళు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా మన స్కూల్ గేమ్స్ గవర్నమెంట్ తరఫున స్కూల్ గేమ్స్ పరిధిలో ఉంది, వాళ్ళు కూడా వివిధ క్రీడాంశాలలో స్టేట్ మీట్ కూడా చేయడం జరిగింది. అరకు, పాడేరు, రంపచోడవరం అంటే ఈ 3 ఒక జిల్లాగా ఏర్పడింది. మనకి ఈ 3 జిల్లాల్లో మనకి ఎక్కువ హెడ్ క్వార్టర్ మనకి పాడేరు కాబట్టి పాడేరులో మ్యాక్సిమం ఏంటంటే పోయిన సంవత్సరం మనం ఇక్కడ ఆర్చరీ చేయడం జరిగింది స్టేట్ మీట్ ఏజ్ కేటగిరీలో. అదేవిధంగా వాలీబాల్ గత ముందు సంవత్సరంలో అంటే వాలీబాల్ అక్కడ చేసాము. అదేవిధంగా మన ఖేలో ఇండియా అండర్లోన మనకి ఒక రెజ్లింగ్ కండక్ట్ చేయమని చెప్పారు. అస్మిత రెజ్లింగ్ కండక్ట్ చేయమని ఉమెన్ అదేం చేశామంటే మారుమూల ప్రాంతమైనటువంటి రంపచోడవరంలో మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. అక్కడ మనకు ఒక సెంటర్ ఉంది మన స్పోర్ట్స్ అథారిటీ అండర్లో, అక్కడ మేము చేసాము, అదే ఆర్గనైజ్ చేసాము. సో ఏంటంటే ఎటు చూసినా సరే గిరిజన పిల్లలు చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఈ గిరిజన ప్రాంతాలకు పరిమితం కాకుండా వాళ్ళకి మంచి వ్యక్తులు, మంచి స్పోర్ట్స్ మెన్ బయటికి తీసి అది బయట ప్రపంచానికి మేము ఉన్నాము అని తెలియపరిచే విధంగా మేము కృషి చేస్తున్నాము. అదేవిధంగా వీళ్ళందరూ జిల్లాలో ఉన్న అధికారులు మరి పీఈటీలు, పీడీలు అందరి అధికారంతో సహకారంతో ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. నమస్కారం.